ప్రియమైన స్నేహితులారా, మరొకసారి బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా ప్రసారమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కొరకు, కార్యక్రమం కొరకు, ఈ టీవీ ప్రోగ్రాం కొరకు యేసు ప్రభు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పోయిన వారములో మనము ఈ లూకా సువార్త 15వ అధ్యాయములో చెప్పబడిన తండ్రి ఇల్లు, తండ్రి కుమారులు ఇద్దరిని గురించి, వారిలో చిన్న కుమారుని గురించిన మొదటి భాగముగా మనం నేర్చుకున్నాం. ఈ చిన్న కుమారుని గురించి లేఖనాలలో 12వ వచనం నుండి 24వ వచనం వరకు వ్రాయబడింది. రెండవ భాగంగా ఇప్పుడు మనం నేర్చుకునేది పెద్ద కుమారుడు తండ్రి. తండ్రి స్పందన ఇది 25 నుండి చివరి వరకు 32 వరకు రాయబడింది. 25లో ఏమి రాయబడిందంటే, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములు జరుగుట విని, పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడు. పొలములో నుండి ఇంటికి వచ్చాడు. ఇంటిలో జరిగే పైన చెప్పిన కార్యక్రమాలు ఏది కూడా తనకు తెలియని వాడుగా ఉన్నాడు. అంటే చిన్న కుమారుడు తండ్రి ఎదుగు రావటము, తండ్రి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రేమలు చూపించి ఇంట్లోకి తెచ్చుకోవటము, చిన్న కుమారుడికి ఆ 4 పోగొట్టుకున్నవి అనగా ప్రశస్త వస్త్రము, ఉంగరము, జోళ్ళు, వధించబడిన క్రొవ్విన కోడె, ఇవన్నీ కూడా తండ్రి తనంతట తానే చేశాడు. పొలములో పెద్ద కుమారుడు ఉన్నాడు. అయితే పెద్ద కుమారుణ్ణి సంప్రదించి ఆయన అనుమతితో చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? తండ్రి దేవునికి సాదృశ్యం. దేవుడు సర్వాధికారి. తాను చేయనుద్దేశించిన సంకల్పాలను తాను జరిగిస్తాడు. ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కాబట్టి తన సార్వభౌమ్య అధికారములో తాను చేయగలిగింది చిన్న కుమారుని, తిరిగి వచ్చిన కుమారునికి, పశ్చాత్తాపడిన కుమారునికి, తగ్గించుకున్న కుమారునికి తను చేశాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చి జరిగేటువంటి పరిస్థితులు అక్కడ రాయబడింది. అతను ఇంటికి వచ్చి 25లో ఇంటి వాయిద్యాలు, నాట్యాలు, విందులు జరుగుతున్నాయి. ఆయనకి ఆశ్చర్యమైంది. ఏంటిది, నేను పొలానికి వెళ్ళకముందు ఏమి జరగలేదే, ఎందుకు ఇవన్నీ ఎలాగొచ్చినాయి అని అడిగి తెలుసుకునేదానికి ఆడ వాక్యం చెప్తుంది. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఇక్కడ మనం చూస్తాం అసలు ఇతను పెద్ద కుమారుడు. ఒక దాసుని పిలిచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తాను ఇంటిలోనికి వెళ్ళి తన తండ్రితో మాట్లాడి జరిగే విషయాలు తెలుసుకోవచ్చు. అంటే తనలో మనం చూసేటువంటి ఒక స్వభావము అనగా తనకు తెలియకుండా ఇంత వైభవంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమిటిది చూసారా? అంతేకాదు, అప్పుడు ఆ దాసుడు చెప్పాడు. ఏమన్నాడు? 27లో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన ఎద్దుకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిన నేను. అప్పుడు చెప్పాడు, ఇదంతా మీ తండ్రి తిరిగి వచ్చిన తన చిన్న కుమారునికి. ఆయన అడన్నాడు 27లో నీ తమ్ముడనే మాట వాడాడు, సంబోధించాడు. ప్రియులారా గమనించండి. అయితే తన సంభాషణలో దాసులతో కానీ తండ్రితో కానీ తన తమ్ముడు అనే మాట రాలేదు. తన తమ్ముడు తిరిగి వచ్చాడనేటువంటి సంతోషం లేదు తనకు. అనగా ఇది దేనికి సూచన? ఆనాడు యేసు ప్రభు బోధించేటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు
సద్దూకాయలు అనేవాళ్ళు మరి సుంకర్లను పాపులను మరి వారు స్వీకరించే దానికి ఇష్టపడలేదు. ప్రభు వారితో ఉంటే, వారితో కలిసి భోజనం చేస్తే వారు అనేవారు, మరి మీ యొక్క యజమానుడు పాపులతో భోంచేస్తున్నాడు, సుంకరులతో ఉన్నాడు అనేవారు. అనగా అట్టి వారిని అంగీకరించేదానికి వారికి మనసు లేదు. ఇక ప్రేమించేది ప్రక్కన పెట్టండి. ప్రభు ప్రేమిస్తుంటే, ప్రభు వారికి వాక్యం చెప్తుంటే, వారితో ఉంటే కూడా వారు సహించలేని వారు ఉన్నారు. కనుక మరి అట్టి పరిస్థితులలో ఈ పెద్ద కుమారుడు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అనగా ఈ పెద్ద కుమారులు వచ్చినటువంటిది మరి ఒక మాట చెప్పాలంటే మరి ఈర్ష్య అనేది తనను అలాగ చేసింది. తను అనుకున్నాడు, ఇక వెళ్ళిపోయాడు వాడు, ఇక ఇల్లంతా నాది, మరి వారికి ఏమి లేదు అన్నట్టుగా తాను మరి భావించాడు. కాబట్టి తాను, దేవుని వాక్యం చెప్తుంది, ఇది తెలుసుకున్న తర్వాత తాను ఇంటి లోపలికి వెళ్ళలేదు. వాక్యం చెప్తుంది మరి 28వ వచనములో, అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. కోపపడి లోపల, he refused to enter the house. గమనించండి, he refused to accept his brother. He refused to join in the joy of the father. తండ్రి సంతోషములో తను పాలిభాగస్తుడు కాలేదు. ప్రియులారా గమనించండి, ఈ యొక్క వాక్యం మనం చదివితే మరి అధ్యాయంలో 4 సంతోషాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకటి మరి చిన్నవాని సంతోషం. ఏందది? పెద్దవాడు అన్నాడు ఆ మాట. ఏందా సంతోషము? మరి 29వ వచనములో మరి అతని సంతోషం ఏంటి? తాను వేశ్యలతో మరి తినివేశాడు. 30వ వచనములో అనగా వ్యసనములలో అనగా దుర్వ్యాపారములో పాడు చేశాడని 13లో ఉంది. ఇది వాని సంతోషం. మరి పెద్ద కుమారుడి సంతోషం ఏంటి? తను తండ్రితో దాన్ని అప్పుడు మరి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను 29లో తండ్రితో ఎన్ని ఏండ్లు నిన్ను సేవించుతూనే ఉన్నాను. అంటే చిన్న కుమారుడు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని ఏండ్లు తండ్రికి విధేయుడిగా ఉన్నాను నేను. నీ ఆజ్ఞలో దేనిని నేను మీరలేదు. మరి నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఇతని సంతోషం ఏంటి? ఇతని సంతోషం ఏంటంటే తన మరి స్నేహితులతో సంతోషపడాల. ఆ స్నేహితులతో సంతోషపడేదానికి నీవు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. అనగా పెద్ద కుమారుని సంతోషం అది, చిన్న కుమారుని సంతోషం అది. మరి తండ్రి సంతోషం ఏది? తండ్రి సంతోషం ఏంటంటే 23వ వచనములో, మనము తిని సంతోషించబడదము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాడు. తండ్రి సంతోషము. అది చిన్న కుమారుడు, ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు. పాపంలో పడి చనిపోయిన పరిస్థితుల్లో ఆత్మీయంగా ఉండి మళ్ళా బ్రతికాడు. అనగా పాప విషయమై విడిచిపెట్టి పాపమును ద్వేషించి పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. కాబట్టి సంతోషించాల. కనుక తండ్రి సంతోషము. ప్రియులారా, మరి ఇంటిలో సంతోషం ఉంది, తండ్రి సంతోషము. పెద్ద కుమారుడు తండ్రి సంతోషములో పాలిభాగస్తుడుగా ఉండేదానికి ఇష్టపడకుండా ఇంటిలోనికి రాకుండా బయటే ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఉందండి. ఈ యొక్క అధ్యాయంలో 2 సార్లు మరొక సంతోషాన్ని గురించి చెప్పబడింది. నాణెము దొరికినప్పుడు, మరి గొర్రెపిల్ల దొరికినప్పుడు మరి చెప్పబడిన సంతోషం ఏంటంటే 17వ వచనములో, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇదే మాట మరి 10లో కూడా రాయబడింది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎడల
సంతోషము కలుగును. ఇది దేవుని దూతల ఎడల పరలోకమందు కలిగే సంతోషం. ఇదే సంతోషం. ఇది ఒక పాపి రక్షించబడితే కలిగే సంతోషం. ప్రియులారా, 4 సంతోషాలు ఉన్నాయి. 1 పాపములో దుర్వ్యాపారములో జీవించి పొందే సంతోషం, చిన్న కుమారుని సంతోషం. 2 పెద్ద కుమారుని సంతోషము నెరవేర్చుకోలేకపోయినాడు, తన స్నేహితులతో కూడా సంతోషించటం. కనుక స్నేహితులతో కలిసి సంతోషించేది వారి సంతోషం. 3వది తండ్రి సంతోషం. అది తన కుమారుడు, చిన్న కుమారుడు తిరిగొచ్చాడు, తప్పిపోయాడు, తిరిగొచ్చాడు, చనిపోయాడు, బ్రతికాడు, సంతోషించడం యుక్తమే, ఇట్స్ గుడ్, లెట్ us రిజాయిస్ అన్నాడు తండ్రి. 4వది పరలోకములో సంతోషం. ఒక పాపి రక్షించబడితే పరలోకములో సంతోషం. సహోదరుడా, సహోదరి, మరి మానవులైన మనము పాపంలో ఉన్నప్పుడు మరి రక్షణలోకి తీసుకురాబడిన దినాన మరి సంతోషం, మనకు సంతోషం. బైబిల్ చెప్పని రీతిగా కీర్తన 51లో రక్షణానందము, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్. అలాగే మనం ఆనందిస్తుండగా పరలోకంలో దూతలు రక్షణ పొందిన పాప విషయమే ఆనందిస్తుంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో ఏ దినాన రక్షణ పొంది రక్షణానందాన్ని పొందావు? మరి ఏ దినాన నీ రక్షణ విషయంలో పరలోకములో దేవుని దూతలు ఆనందించారు? కనుక ఇది మనము మన జీవితంలో మన అనుభవంగా ఉండాలా? దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం. అంతేకాదు, పెద్ద కుమారుని విషయంలో తండ్రి యొక్క స్పందన ఎలాగుందో కూడా మనం చూడాలి. ఎప్పుడైతే ఇతను లోపలికి వెళ్ళనొల్లకపోయేనో, ఆ మాట ఎక్కడుందన్నమాట 28లో, అప్పుడు తండ్రి లోపల నుండి బయటకు వచ్చాడంట. రాయబడింది 29లో, వెలుపలికి వచ్చి 28లో. గనుక 2వ లైన్లో అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. బాగా గమనించాను. చిన్న కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత ఎన్నడూ కూడా తండ్రి మరి తనను వెతుక్కుంటా వెళ్ళి బ్రతిమాలుకొని రమ్మన్నట్టుగా లేదు. ఎందుకు లేదు? అతనిలో ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ మనస్సాక్షి తనను గద్దించి అంతవరకు తను పాపంలో ఉన్నాడు. బుద్ధి వచ్చింది అనగా మనస్సాక్షి తనకు ఆ యొక్క వివేచన కలిగించాడు, తను తిరిగి వచ్చాడు. అయితే తండ్రి వెళ్ళలేదు. అయితే మరి పెద్ద కుమారుడు బయట ఉన్నప్పుడు తండ్రి బయటకు వచ్చాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, లోపలికి రమ్మని బ్రతిమలాడుకుంటున్నాడు. అయితే అతను తండ్రిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు అన్యాయం చేశావు. 2 అంటాడు, వారికి నువ్వేం చేశావు, నాకు నువ్వేం చేశావు. వారికి నువ్వు చేసింది ఏంది? చదువు ఆ మాటను. మరి 29వ వచనంలో, అందుకతడు తన తండ్రితో, ఇదిగో మరి ఇన్నేళ్ళు నిన్ను సేవించాను, మరి నీవెన్నడూ నాకు నా స్నేహితులతో సంతోషపడేదానికి ఒక మేక పిల్లని ఇవ్వలేదు అని తండ్రి మీద నేరం వేస్తూ ఉన్నాడు. మరి రెండవ కుమారుని విషయంలో ప్రశ్నిస్తున్నాడు తండ్రిని. ఏమని? 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే మరి వీని కొరకు క్రొవ్విన దూడను వధించావు. తండ్రికి మీద నేరం వేస్తున్నాడు. 2 నేరం. నాకు ఇవ్వలేదు, మరి ఈయనకి ఇచ్చావు. నేను నీకు సేవ చేశాను, వీడు పాడు చేశాడు. అంటే తండ్రిని అన్యాయస్తుడుగా మరి ఇతను మరి మాట్లాడుతున్నాడు. పిల్లలను గమనించండి. అప్పుడు తండ్రి అన్నాడు మరి అందుకతడు 37లో, కుమారుడా, ఇన్నన్నా కానీ తండ్రి అన్నాడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. ఎంత స్పష్టంగా తన యొక్క
తన మీద వేయబడిన ఆ అన్యాయపు నేరాన్ని తండ్రి ఒక్క మాటలో కొట్టేశాడు. నావన్నీ నీవే అంటే అర్థమేంటి? నా ఆస్తిని పంచిచ్చినప్పుడు మీ ఇద్దరికి ఇచ్చాను, ఆ తర్వాత మిగిలింది నాకు ఉంచుకున్నాను. ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడు, వాడు వెళ్ళిపోయి వాడి ఆస్తిని వాడు పాడు చేసుకున్నాడు. నీ ఆస్తి నీకుంది, అంతేకాదు నువ్వు అన్నావు కదా, ఇన్ని సంవత్సరాలు నేను నీకు లోబడి సేవ చేసి నీ ఆజ్ఞను మేరలేదన్నావు కదా, దాని కొరకు రివార్డుగా నాది కూడా నీదే. న్యాయము కలిగిన దేవుడు, నీతిగల న్యాయాధిపతి. ఇక్కడ మీరు గమనించాల, నీ ఆస్తి నీది, నీకు పంచింది నీది. ఎందుకంటే మరి 12వ వచనంలో మరి తన ఆస్తిని వారికి పంచిపెట్టాడు. నీ ఆస్తి నీకు పంచిచ్చా, ఇప్పుడు నా ఆస్తి నాకుంది, మీ ఇద్దరికి ఇవ్వగా నా భాగము నాకుంది. నావన్నీ నీవే, బికాస్ యు ఆర్ విత్ మీ. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నన్ను సేవించావు, మరి నాకు లోబడ్డావు. కనుక ప్రియులారా, దేవుడు ఎంత న్యాయము గల నీతి న్యాయము గల దేవుడు తండ్రి, అట్టి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కనుక ముందు చూసాం, మొదట అతనితో ఏమి అడిగి చేయలేదు. సార్వభౌమ్యం, తండ్రి సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించి పెద్ద కుమారుడు లేనంత మాత్రాన్ని వచ్చినంత వరకు కనిపెట్టలేదు. కుమారునిగా తనకున్నటువంటి అధికారమును బట్టి చేయగలిగినంత చిన్న కుమారుడు చేశాడు. అంటే ఇప్పుడు చిన్న కుమారునికి ఆస్తిలో భాగము లేదు. చిన్న కుమారుడు నష్టపరుచుకున్నాడు, తండ్రి భాగం కూడా వానికి లేదు. తండ్రికి ఉన్నది కూడా పెద్ద నావన్నీ నీవే అన్నాడు. అంతేకాదు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నువ్వు అంటున్నావు కదా, ఇదంతా ఈ సంతోషము, ఈ నాట్యము, ఈ వాద్యాలు, ఈ విందు ఏందిది అన్నావు కదా, మరి అది నాకు నువ్వు చేయలేదన్నావు కదా, పాడు చేసిన వానికి చేసావన్నావు కదా. అయితే తండ్రి అన్నాడు, మనము మరి సంతోషపడి ఆనందించుట యుక్తమే. యుక్తం అంటే ఇట్స్ గుడ్, రీజనబుల్, పొరపాటు కాదు ఇది. కాబట్టి తండ్రి సంతోషాన్ని గురించి చెప్తున్నాడు. మనం అన్నాడు ఇక్కడ, అంటే నీవు కూడా రావాలా. యూ నీడ్ టు జాయిన్ ఇన్ మై జాయ్. తండ్రి అన్నాడు కదా, రండి మనం సంతోషిస్తాం. ఈ నా కుమారుడు తప్పోయాడు, తిరిగి వచ్చాడు. ఈ నా కుమారుడు మరి చనిపోయినాడు, బ్రతికాడు, రండి ఆనందిస్తాం అన్నాడు కదా. నా సంతోషంలోకి రండి అన్నాడు కదా. మరి ఇక్కడ కుమారుని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి మనము సంతోషించి మరి ఆనందించటము మరి మంచిది. ఇట్స్ గుడ్. సో జాయిన్, కమ్ అండ్ జాయిన్ అన్నట్టుగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకో మాట, అంటే పెద్ద కుమారుడు తండ్రితో సంభాషణ, తండ్రి స్పందన, రెండవ భాగంగా మనము మరి 25వ వచనం నుండి చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని ముగించేటప్పుడు తండ్రి చివరి మాట ఏమన్నాడు తెలుసునా? చదవండి 32లో. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికనని అతనితో చెప్పాను. అతనేమన్నాడు తండ్రిని? బాగా గమనించాల. ఇప్పుడు తండ్రి కుమారుల సంబంధాన్ని ఈ పెద్ద కుమారుడు మరి కొంత దూరం చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తండ్రిని? ఈ నీ కుమారుడు అన్నాడు. ఈ నీ కుమారుడు అని తండ్రితో అన్నాడు. వేశ్యలతో తిరివేసిన ఈ నీ కుమారుడు. మరి తండ్రి ఏమంటున్నాడు? ఆయన ఏమన్నాడు? ఈ నీ తమ్ముడు. 32లో బాగా గమనించాలా. మరి పెద్ద కుమారుడేమో ఈ నీ కుమారుడని 30లో అన్నాడు, 32లేమో ఈ నీ తమ్ముడు అనగా తండ్రి మరి వారి కుటుంబ మరి
బాంధత్వాన్ని వేరు చేయకుండా మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారుడు అనగా తిరిగి వచ్చిన తర్వాత పిల్లలందరూ వాడు తప్పు చేసినా పాపం చేసినా తిరిగి వచ్చాడు, వాడు కుమారుడు. మరి ఈ నా కుమారుడు, నీవు నా కుమారుడివే, నాకు కాబట్టి నీకు వాడు తమ్ముడు అవుతాడు. డోంట్ సే నీ కుమారుడు, యు మస్ట్ సే నా తమ్ముడు అని చెప్పాలా. చూసారా ఎంత విశాలమైనటువంటి మనసుతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఏ కుటుంబము పాత జీవితంలోకి వచ్చేసారు. మరి 11వ అధ్యాయంలో ఒక మనుషునికి 2 కుమారులుండి ఆస్తి కలిగి ఇంటిలో సమృద్ధితో జీవిస్తూ ఆనందములో ఉన్న ఆ పాత స్థితిలోనికి వీరు తీసుకురాబడ్డారు. కాబట్టి ఇప్పుడు 2 కుమారులు మరి కలిసి జీవిస్తున్నట్టుగా ఈ నీ తమ్ముడు చాలా ప్రాముఖ్యమైన మాట. అనగా తను ఇప్పుడు అంగీకరించాల. మొదటిది తన సంతోషంలో తన పాలిభాగస్తుడు కావాలా. రెండవది తన తమ్ముని స్వీకరించుటలో తన అధికారాన్ని ప్రశ్నించకుండా దాన్ని అంగీకరించాలా. మూడవది తన ఇంటికి తీసుకురాబడిన మరి చిన్నవాణిని తన సొంత తమ్మునుగా అంగీకరించాలని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇది పెద్ద కుమారుని విషయంలో మరి తండ్రి యొక్క స్పందనగా మనం చూస్తున్నాం. కనుక మరి ఈ వాక్యములో మరి తండ్రి పరిస్థితుల్లో తండ్రి ఆనందం ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు తండ్రి తన 2 కుమారులతో కలిసి మరి తన ఇంటిలో మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఈనాడు మరి ఈ యొక్క ప్రభు యొక్క బోధలో దేవుని పిల్లలు, దేవుని పిల్లలు పిల్లలారా, మరి ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచిదరో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారముని యోహాను సువార్త 1:12 చెప్పబడింది. అంటే ఎందరైతే మరి యేసుక్రీస్తు ప్రభునందు అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఇవ్వబడింది. కనుక ఈనాడు ప్రియులారా, తండ్రి ఇల్లంటే భూలోకములో సంఘము, తండ్రి ఇల్లంటే పరలోకములో. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవని ప్రభు చెప్పాడు. 2వ వచనములో యోహాను 14:2 తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు. కనుక తండ్రి ఇల్లు మనకు 2 ఉండాలా. ఒకటి భూలోకములో దేవుని ఇల్లు అనగా దేవుని కుటుంబము, సంఘము. రెండవది ప్రభన్నాడు, నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళుచున్నా. ప్రభన్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దు ఉండుటకు మిమ్మును కొలిపోదునన్నాడు. ప్రియులారైనాడు మరి తండ్రి ఇంటిలో నివాసములున్నాయి. ఈ నివాసములను ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిద్ధపరుస్తున్నాడని వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ ఏం చేయాలంటే మరి 2 ఇండ్లు విషయాలలో మనము అందులో ఉన్న ఆనందాన్ని, అందులో ఉన్న ఆత్మీయతను, అందులో ఉన్న సమృద్ధిని మనం అనుభవించాలి. మొదటిది భూలోకములో మరి దేవుడు స్థానికంగా ఏర్పాటు చేసిన సంఘములో నీవు పాలిభాగస్తులుగా ఉండాలా, అందులో నీవు సభ్యుడిగా ఉండాలా, అందులో నీవు మరి దేవుని పిల్లలందరితో కలిసి మరి ఆనందించాలి, నీ భాగమును తీసుకోవాలా. కాబట్టి మేక్ షూర్ దట్ యూ విల్ హ్యావ్ fellowship with the local church, and you make sure you take your share as child of God. Make sure you enjoy the plenty of the God's house.
తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నట్టుగా దేవుని ఇంటిలో ఉన్న వాక్య సమృద్ధి, మరి తండ్రి ఇంట్లో ఉన్న పరిచర్యలో ఉన్న సమృద్ధి, సహవాసములో ఉన్న సమృద్ధి మనం అనుభవించి మరి సిద్ధపడాలి. ఇలాగా భూలోకములో దేవుని ఇంటిలో సంఘములో సహవాసములో మన భాగం మనం తీసుకుంటూ కొనసాగితే ప్రభు అన్నాడు, నేను వస్తా. ద లార్డ్ సెడ్, ఐ విల్ కమ్ అగైన్. ప్రియులా, ఈనాడు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ప్రభు తిరిగి వస్తాడు. ఇది ప్రతి విశ్వాసి తన జీవితంలో ఈ మాటను తన జీవితంలో తన నోట పలుకుతూ ప్రార్థన చేసుకుంటూ మరి నిరీక్షణతో ఎదురు చూడాలి. తిరిగి వచ్చిన ప్రభు అన్నాడు, నేను తీసుకెళ్తా. ఐ టేక్ యూ టు ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. మీ కొరకు సిద్ధపరిచిన స్థలములో నాతో కూడా మీరు ఉండులాగున నేను తీసుకెళ్తానన్నాడు. కనుక ప్రియులారా, మరి రెండవ స్థలము, రెండవ నివాసము ప్రభుతో కూడా మనం ఉండుట. కనుక ఆ నివాసాల కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ యొక్క వర్తమానములో రెండవ భాగములో తండ్రి పెద్ద కుమారుని విషయాలు చూచాం. మొదటి భాగములో తండ్రి చిన్న కుమారుని యొక్క మరి పరిస్థితులు మనం చూచాం. మొదటిలో కుటుంబంలో వచ్చినటువంటి విచ్ఛిన్నము, విభేదము, మరి నష్టాన్ని మనం చూచాం. అయితే అధ్యాయం ముగించే లోపల పోగొట్టుకున్న నష్టాన్ని, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆనందాన్ని, పోగొట్టుకున్న ఐక్యతను తండ్రి తిరిగి పొందినట్టుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము ఇలాంటి ఆనందములో, సంతోషములో మనం ముందుకు సాగిపోవాలని యేసు ప్రభు నామములో మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క మరి వర్తమానం ద్వారా మరి నీవు నీ కుటుంబము దీవించబడాలని, మరి నీ కుటుంబంలో ఉన్నవారు, మీ పిల్లలందరూ మరి ప్రభు యొక్క మరి కార్యములలో మరి కలిసి ముందుకు సాగాలని దేవుని నామం పేరిట మేము హెచ్చరిస్తున్నాం. కనుక ప్రియులారా, మరి మీరు లోబడండి, ప్రభుకి ఈనాడు అంగీకరించండి, తీర్మానం చేసుకోండి. ఒకవేళ నీవు తప్పిపోయిన కుమారుడు వలె మరి నష్టపరుచుకునేవాడు అయితే, తప్పైన కుమారుడు వలె వ్యసనములలో, పాపములలో, మరి వేష జీవితములలో నీవు మరి ఆత్మీయంగా చనిపోయిన వారు అయితే, నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు అన్నాడు. ప్రభు పిలుస్తున్నాడు, అయ్యా రా, తిరిగి రామని. తండ్రి సిద్ధంగా ఉన్నాడు నిన్ను స్వీకరించేదానికి, నిన్ను ప్రేమించేదానికి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినాడు. అయితే అలాగే తిరగటానికి కారణము తనకు బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి ప్రియుడా, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే నీకు బుద్ధి రాలేదు అనగా నువ్వు ఇంకా బుద్ధిహీనుడుగా ఉన్నావు. అదే సంతోషమని ఆ పాపంలోని తిని త్రాగుతున్నావు. బుద్ధిహీనుడు నీవు. అలాగుండొద్దు. నువ్వు రక్షించబడు, పాపం నుంచి బయటికి రా, ఆ పందుల పరిస్థితుల్లోంచి బయటికి రా. దేవుని బిడ్డలతో సహవాసమందు మరి కలిగి జీవించాలని నేను ఎంతో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే పెద్ద కుమారుడుగా మరి ఇతరులు రక్షించబడినప్పుడు, ఇతరులు ప్రభు కాడికి వచ్చినప్పుడు వారిని స్వీకరించుటలో, వారితో కలిసి ఉండుటలో, మరి వారిని ప్రేమించుటలో, మరి వారితో కూడా కలిసి ఆనందించుటలో మనం ఉండాలని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అలాగా దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినము
మరి ఒక సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి నాయన మరి తండ్రి 2 కుమారులు, మామూలుగా తప్పైన కుమారుడని మాట అంశము దానికి ఇస్తారు. అయితే అందులో మరి తండ్రి ప్రేమ కూడా ఉంది. అనగా తప్పిపోయిన కుమారుడని దానికంటే ప్రేమ గల తండ్రి ప్రభా తన కుమారుల విషయంలో, వారి ఆత్మీయత విషయంలో దేవా మరి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. చిన్న కుమారుడు వచ్చాడు, పెద్ద కుమారుడు తనే బయటికి వెళ్ళి తెచ్చుకున్నాడు. సో వాట్ ఏ కన్సర్న్ ఫాదర్ హ్యాస్ ఫర్ హిస్ చిల్డ్రన్. అలాంటి తండ్రులుగా నాయన మరి కుటుంబాలలో, అలాంటి తండ్రులుగా సంఘాలలో ఉండగలుగుటకు సహాయం చేయండి. సంతోషకరమైన కుటుంబాలను మీరు లేపండి. రక్షణ మారు మనసు పొందిన బిడ్డలను కుటుంబాల్లో ఉంచండి. ఈ దీవెన ప్రతి ఒక్కరూ పొందాలని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.